Find the current passing through the 6 ohm resistor using mesh analysis technique in the circuit diagram shown. సో ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చాడనమాట. సో 3 ohms, 6 ohms, 9 ohms, 12 ohms, 15 ohms అంటే 5 రెసిస్టర్స్ ఉన్నాయి. అండ్ 30 వోల్ట్ సోర్స్ అండ్ 60 వోల్ట్ సోర్స్, 2 ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ రెడ్ ఇంక్తో ఉన్న డయాగ్రాము దట్ ఈస్ ద గివెన్ డయాగ్రామ్. సో రిమైనింగ్ బ్లూ కలర్లో ఉన్నది మనం కొంచెం డెవలప్ చేసాము ఆ డయాగ్రామ్ను. అంటే ఇక్కడ నోడ్స్ను తీసుకొని ఆ నోడ్స్కి నంబర్స్ ఇచ్చాం. ఫస్ట్ నోడు, సెకండ్ నోడు, థర్డ్ నోడ్. అంటే డయాగ్రామ్ తీసుకున్న తర్వాత మనం డెవలప్ చేసిన వర్క్ అనమాట. సో అదేవిధంగా మెషెస్ను ఐడెంటిఫై చేసాం. సో ఫస్ట్ మెష్, సెకండ్ మెష్, థర్డ్ మెష్ అండ్ దీంట్లో పోతున్న కరెంట్స్ I1, I2, I3. I1, I2, I3 అనేటివి మెష్ కరెంట్స్ అవుతాయి. వీ హ్యావ్ టు టేక్ కరెంట్స్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ I1, I2, I3. సో ఇక్కడ కరెంట్ ఎక్కడైతే ఎంటర్ అవుతుందో అక్కడ ప్లస్ తీసుకోవాలా, కరెంట్ లీవ్ అయ్యే చోట మైనస్ తీసుకోవాలన్నమాట. ప్లస్ మైనస్ విత్ రెస్పెక్ట్ టు I1. సో అదేవిధంగా విత్ రెస్పెక్ట్ టు I2 వీ హ్యావ్ టు టేక్ ప్లస్ మైనస్. విత్ రెస్పెక్ట్ టు I3 ప్లస్ మైనస్. సో ఇక్కడ ఈ 6 ohmsలో ఎంత కరెంట్ పోతా ఉంది కనుక్కోమంటున్నాను అనమాట. బై యూజింగ్ మెష్ అనాలిసిస్ యూజ్ చేసి ఈ కరెంట్ ఈ 6 ohmsలో ఎంత కరెంట్ పోతుంది, ఈ 6 ohmsలో ఎంత కరెంట్ పోతుంది, I2 అనే కరెంట్ పోతుంది. కాబట్టి I2 వాల్యూ కనుక్కుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద కరెంట్ ఇన్ 6 ohm రెసిస్టర్స్. సో ఇక్కడ మెష్ అనాలిసిస్ అంటున్నాడు కాబట్టి ఎన్ని మెషెస్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు రీడ్రా ది డయాగ్రామ్. సో డయాగ్రామ్ రీడ్రా చేసిన తర్వాత ఎన్ని మెషెస్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేసిన తర్వాత వీ హ్యావ్ టు అసైన్ మెష్ కరెంట్స్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ 3 మెషెస్ ఉన్నాయి. ఆ 3 మెషెస్లో కరెంట్స్ అసైన్ చేస్తే I1, I2, I3 ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో దాని తర్వాత KVL ప్లస్ ఓమ్స్ లా యూజ్ చేస్తే మెష్ ఈక్వేషన్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఎన్ని మెషెస్ ఉంటే అన్ని మెష్ ఈక్వేషన్స్ వస్తాయి. సో ఇక్కడ KVL ప్లస్ ఓమ్స్ లా యూజ్ చేయాలి. ఆ 3 మెష్ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే వి గెట్ మెష్ కరెంట్స్ I1, I2, I3 అని ఆ 3 కరెంట్స్ వస్తాయి. ఆ 3 కరెంట్స్లో I2 అనే కరెంటు 6 ohmsలో పోతా ఉందన్నమాట. దట్ బికమ్స్ ద కరెంట్ ఇన్ 6 ohm రెసిస్టర్స్. కాబట్టి మెష్ ఈక్వేషన్స్ రావడానికి ఫస్ట్ KVL ఇన్ లూప్ 1. ఈ లూప్ 1లో KVL అప్లై చేస్తున్నాం. KVL అప్లై చేస్తే ఏమొస్తుంది మనకు, -30 ప్లస్ 3 ఇంటూ I1 ప్లస్ 12 ఇంటూ I1 మైనస్ I2 ఈజ్ ద KVL ఈక్వేషన్ ఇన్ మెష్ 1. సో KVL in equation in mesh 1 or loop 1 is -30 plus 3 I1 plus 12 I1 minus I2 equal to 0. సో దీన్ని సాల్వ్ చేస్తే 15 I1 minus 12 I2 equal to 30. సో ఇక్కడ we can cancel the coefficients with 3 table. కాబట్టి 5 I1 minus 4 I2 equal to 10. సో దిస్ ఈజ్ వన్ మెష్ ఈక్వేషన్. సో అదేవిధంగా మెష్ 2లో KVL ఈక్వేషన్ అప్లై చేస్తే ఇక్కడ స్టార్ట్ అయితే ప్లస్ 12 into I2 minus I1 plus 6 into I2 plus 15 into I2 minus I3 equal to 0. That becomes the KVL equation. So plus 12 I2 minus I1 plus 6 I2 plus 15 I2 minus I3 equal to 0. So దీన్ని సింప్లిఫై చేస్తే -12 I1 plus 33 I2 minus 15 I3 equal to 0 వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా వీ క్యాన్ క్యాన్సిల్ ఆన్ 3 టేబుల్. సో మైనస్ కూడా కామన్ తీస్తే ఫైనల్గా 4 I1 minus 11 I2 plus 5 I3 equal to 0. సో దిస్ ఈజ్ ద సెకండ్ మెష్ ఈక్వేషన్. సో అదేవిధంగా థర్డ్ మెష్లో ఇప్పుడు KVL ఈక్వేషన్ రాయాలన్నమాట. సో ఇక్కడ స్టార్ట్ అయితే ప్లస్ 15 I3 minus I2 ప్లస్ 9 I3 minus 60 equal to 0. So that is the KVL equation in mesh 3. 15 I3 minus I2 plus 9 I3 minus 60 equal to 0. Minus 15 I2 plus 24 I3 equal to 60. So we can cancel on 3 table again the coefficients. So coefficients 3 table cancel చేస్తే so -5 I2 plus 8 I3 equal to 20. So this is the third mesh equation. సో ఇప్పుడు మెష్ ఈక్వేషన్స్ అన్ని ఒక దగ్గర రాస్తే 5 I1 minus 4 I2 equal to 10. దిస్ ఇస్ ద ఫస్ట్ మెష్ ఈక్వేషన్. 4 I1 minus 11 I2 plus 5 I3 equal to 0, which is the second mesh equation. -5 I2 plus 8 I3 equal to 20, which is the third mesh equation. సో ఈ 3 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే
we get mesh currents. So solving equation 1, equation 2 and equation 3, we get mesh currents. So I1 equal to 5.51 amperes వస్తుంది, I2 equal to 4.39 amperes వస్తుంది, and I3 equal to 5.24 amperes వస్తుంది. సో ఇక్కడ వాళ్ళు మనం కనుక్కోవాల్సింది ఏమంటే, కనుక్కోమంటున్నది ఈ 6 ohmsలో ఎంత కరెంట్ పోతోంది. సో అవుట్ ఆఫ్ 3 మెష్ ఈక్వేషన్స్ I2 ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ 6 ohm రెసిస్టర్స్. కాబట్టి I2 అనేదే కరెంట్ ఇన్ 6 ohm రెసిస్టర్స్ అవుతుందన్నమాట. సో దేర్ ఫోర్ ది కరెంట్ ఇన్ 6 ohm రెసిస్టర్ ఈజ్ I2, దట్ ఈజ్ I2 ఈక్వల్ టు 4.39 amperes. సో 6 ohmsలో ఎంత కరెంట్ పోతా ఉందంటే 4.39 amperes పోతుంది. ఇది మనము మెష్ అనాలిసిస్ యూజ్ చేసి కనుక్కుంటున్నాము.